ఆస్ట్రేలియా బోండి బీచ్ ఉగ్రవాదికి హైదరాబాద్ మూలాలు, అంతే కదా. నేను ఆ ఉగ్రవాద దాడి జరగంగానే ఆ రోజు చెప్పిన, మొన్న చెప్పిన, ఈ దాడికి ఖచ్చితంగా మూలాలు ఎక్కడో ఒక దగ్గర హైదరాబాద్లో ఉంటాయని చెప్పిన, ఓల్డ్ సిటీలో ఉంటాయని చాలా స్పష్టంగా మొన్నే చెప్పిన. సో దానికి సంబంధించినటువంటి అన్ని అంశాలు కూడా బయటపడుతున్నాయి. ఒకసారి చూడండి. 1998లో విద్యార్థిగా ఆస్ట్రేలియాకు సాజిద్, నాటి నుండి 6 సార్లు హైదరాబాద్కు. అతడి ఉగ్ర లింకులు ఇక్కడి కుటుంబ సభ్యులకు తెలియవు. తండ్రి మరణించిన అంత్యక్రియలకు రాలేదు. డీజీపీ శివధర్ రెడ్డి వెల్లడి. ఫిలిప్పీన్స్లో ఆయుధ శిక్షణ తీసుకున్న సాజిద్, అతడి కుమారుడు నవీద్ ఇస్లామిక్ స్టేట్ భావజాలానికి వారు ప్రభావితం. ఆస్ట్రేలియా ప్రధాని అల్బనీస్ అంటూ చూస్తా ఉన్నాం. ఆస్ట్రేలియాలో జరిగినటువంటి బోండి బీచ్ సంబంధించినటువంటి కాల్పుల్లో దాని ఎవరైతే ప్రధానంగా కాల్పులు జరిగిన వ్యక్తి ఎవరైతే సాజిద్ ఉన్నారో అతను హైదరాబాద్ సంబంధించిన వ్యక్తి. సో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం మావోయిస్టుల మీద విపరీతమైనటువంటి ఒక అడ్జేస్తూ ఉంది కదా, వాళ్ళని ఇబ్బందులకు గురి చేసి అనేక రకాలుగా లొంగ తీసుకునే ప్రయత్నం చేసి కాల్పులు జరిపి ఎన్కౌంటర్ చేసే ప్రయత్నిస్తున్నారు కదా. సో ఇప్పుడు ప్రపంచంలో ఎక్కడ ఉగ్రవాద దాడులు జరిగినా దాని మూలాలు ఓల్డ్ సిటీలో హైదరాబాద్లో ఉన్నాయని చెప్తున్నారు. మరి ఓల్డ్ సిటీని ఎందుకు కాన్సన్ట్రేట్ చేయట్లేదు కేంద్ర ప్రభుత్వ బలగాలు? వచ్చి సోదాలు చేయాలి కదా, ఎందుకు చేయలేకపోతున్నాయి? ఇది తెలవాల్సిన అవసరం అయితే ఉంటుంది 100%. దీనిపైన మరి అమిత్ షా, మోడీ ఏం చేస్తున్నారు? చాతగానుల లెక్క మావోయిస్టుల పైన పడుతున్నారు తప్ప ఈరోజు ఈ దేశ సార్వభౌమిక దెబ్బతీసేటువంటి ఇలాంటి ఉగ్రవాదులను ఏరిపారాలనేటువంటి కనీసమైనటువంటి సోయి లేకుండా ఉండడం చాలా దుర్మార్గం అనేది తెలుస్తూ ఉంది. సో ఒకసారి చూద్దాం దాని గురించి చాలా క్లియర్గా. బోండి బీచ్ ఉగ్రవాదికి హైదరాబాద్తో మూలాలు. సాజిద్ అక్రమ్ అట, ఇతను హైదరాబాద్ వాసి. సో ఆస్ట్రేలియాలోని సిడ్నీలో యూదులపై కాల్పులు జరిపినటువంటి తండ్రి కొడుకుల్లో తండ్రి సాజిద్ అక్రమ్కు హైదరాబాద్ మూలాలు ఉన్నట్లు బయటపడింది. పాత బస్తీకి చెందిన అతడు 1998లో ఉన్నత విద్యాభ్యాసం కోసం ఆస్ట్రేలియా వెళ్ళి అక్కడే యూరోపియన్ మూలాలు ఉన్నటువంటి వెనేరా గ్రాసో అనేటువంటి మహిళను వివాహం చేసుకొని స్థిరపడ్డారని రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి మంగళవారం వెల్లడించారు. వీరికి కుమారుడు నవీద్ అక్రమ్తో పాటు ఒక కుమార్తె కూడా ఉందని చెప్పారు. సాజిద్ అక్రమ్ హైదరాబాద్లో బీకాం చదువుకున్నాడని, గత 27 ఏళ్లలో 6 సార్లు మాత్రమే హైదరాబాద్ వచ్చినట్టు తెలిపారు. సాజిద్ విదేశీయురాలను వివాహం చేసుకోవడంతో కుటుంబానికి దూరం అయ్యాడని, తన తండ్రి మరణించినప్పుడు కూడా అతను అంత్యక్రియకు హాజరు కాలేదన్న విషయం తమ విచారణలో వెల్లడైందని డీజీపీ వివరించారు. అతడికి ఐఎస్ ఉగ్రవాద సంస్థతో సంబంధాలు ఉన్న విషయం ఇక్కడి కుటుంబ సభ్యులకు తెలియదని, తెలంగాణలో సాజిద్కు ఎలాంటి నేర చరిత్ర లేదని పేర్కొన్నారు. ఈ కేసుపై సంబంధిత విభాగాలకు తెలంగాణ పోలీసులు సహకరిస్తున్నారని, దర్యాప్తు కొనసాగుతుందని తెలిపారు. కాగా తల్లికి అనారోగ్యంగా ఉందని కబురు చేసిన సాజిద్ తిరిగి రాలేదని అతడి కుటుంబ సభ్యులు చెప్పారు. సాజిద్ 2001లో తన విద్యార్థి వీసాను పార్ట్నర్ వీసాగా మార్చుకొని 2002లో రెసిడెన్స్ వీసా పొందినట్లు తెలిపారు. అదే సంవత్సరం టోలీ చౌకీలో ఉన్నటువంటి తన ఆస్తులను అమ్ముకొని వెళ్ళిపోయాడన్నారు. బోండి బీచ్లో సాజిద్, అతడి కుమారుడు నవీద్ అక్రమ్ ఆదివారం జరిపిన కాల్పులో 15 మంది మరణించిన విషయం తెలిసిందే. పోలీసుల ఎదురు కాల్పులో సాజిద్ కూడా మరణించాడు. నవీద్ తీవ్రంగా గాయపడ్డాడు. సాజిద్ది పాకిస్తాన్ అని మొదట ప్రచారమైంది. అయితే పోలీసుల దర్యాప్తులో సాజిద్కు భారత పాస్పోర్ట్ ఉన్నట్లు గుర్తించి అతడు భారత విదేశాంగ శాఖ అధికారులు అప్రమత్తం చేశారు. వారు తెలంగాణ పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఫిలిప్పీన్స్లో ఆయుధ శిక్షణ కూడా తీసుకున్నట్టు తెలుస్తోంది. వారిద్దరిది ఐఎస్ భావజాలం అట. ఐఎస్ భావజాల సిద్ధాంతాలతో ప్రభావితమైనట్టు సాజిద్, నవీద్ బోండి బీచ్లో ఘాతుకానికి పాల్పడ్డారని ఆస్ట్రేలియా ప్రధాని అల్బనీస్ తెలిపారు. బోండి బీచ్లో ఆదివారం కాల్పులు ఘటన తర్వాత నవీద్ పేరుతో ఉన్నట్టు వాహనం నుంచి 2 ఐఎస్ పథకాలతో పాటు ఐఈడి పేలుడు పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. కాగా సాజిద్, నవీద్ల కాల్పులో 4 భారతీయ విద్యార్థులు గాయపడినట్లు తెలిపారట్టు తెలుస్తూ ఉంది. సో మొత్తానికైతే భారతదేశంలో, ఈ ప్రపంచంలో ఎక్కడ ఉగ్రవాదాలు జరిగినా దాని యొక్క మూలాలు ఎక్కడైతున్నాయో అవి హైదరాబాద్ ఓల్డ్ సిటీలో కనబడతా ఉన్నాయి. మరి దీనిపైన ప్రధాని మోడీ కానీ అమిత్ షా కానీ ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారో ఒకసారి తెలియాలి. మీరే అంటున్నారు దారుసలం ఉగ్రవాదులు అడ్డాని, మరి దారుసలం ఎందుకో ఎంక్వైరీ చేయట్లేదు? మీరే అంటున్నారు ఓల్డ్ సిటీలో ఉగ్రవాదులు అని చెప్పేసి, ఎందుకో మరి ఓల్డ్ సిటీని జల్లెడబడతలేరు? ఛత్తీస్గఢ్లో ఉన్నటువంటి ఆ అడవి ప్రాంతాలను జల్లెడబడుతున్నారు కానీ వీళ్ళని జల్లెడబట్టే ధైర్యం లేదా మీకు? సో దీనిపైన ఖచ్చితంగా కొంత మోడీ, అమిత్ షా ఆలోచిస్తే బాగుంటుంది. మీరు ఆలోచించలేదంటే 100% మీరు పాకిస్తాన్కి మద్దతుగా ఉన్నట్టే భావించాల్సి ఉంటుంది.